తిరుమల తిరుపతి కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి పట్ల సంచలనంగా మారింది. కేసు దర్యాప్తు జరుగుతుంది. సిబిఐ దాంట్లో ప్రస్తుతం సంచలన విషయాలు బయటపడింది. అసలు అందులో కలిసింది నెయ్యి కాదు, డాల్డా వనస్పతి కలిసిన మరియు కొన్ని రసాయనాలతో కలిపి ఆ నెయ్యి తయారు చేశారు. ఇది బోలేబాబా డైరీ నుంచి వచ్చిందంటూ కూడా తిట్టు గుర్తించిన పరిస్థితి. బోలేబాబాకి సంబంధించిన బిపిన్ జైన్, పొమిన్ జైన్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ టెండర్లను కొనుగోలు చేసిన ఈ టెండర్లను దక్కించుకున్న ఏఆర్ డైరీ ఫార్మ్స్, అదేవిధంగా వైష్ణవి డైరీ ఫార్మ్స్. వైష్ణవి డైరీ ఫార్మ్స్ వచ్చి నెల్లూరుకు సంబంధించిన డైరీ ఫాము, అదేవిధంగా ఏఆర్ డైరీ ఫామ్. వీళ్ళిద్దరూ కూడా గత ప్రభుత్వంలో టెండర్లు వేసి కొన్ని నకిలీ పత్రాలు సబ్మిట్ చేసి వాళ్ళకి ఆవులు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి ఇచ్చే అంత కెపాసిటీ లేకపోయినా సరే వాళ్ళు కొన్ని తప్పుడు పత్రాలు ఇచ్చి మరి టెండర్లు దక్కించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ టెండర్లు దక్కించుకున్న విషయంలో గత పాలకులు హస్తమేమైనా ఉన్నాయి, వీళ్ళలో కావాలని ఈ రకంగా చేశారా అనేది ఇంకా సిట్లో పూర్తి స్థాయి విచారణ అయితే జరుగుతుంది. పాలక మండలికి సంబంధించి 12 మందిని వాళ్ళకి నోటీసులు ఇచ్చి కొంతమందికి అయితే విచారిస్తున్న పరిస్థితి.